రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో ఆడవాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన చలపతిరావు బహిరంగంగా సారీ చెప్పినా వేడి మాత్రం అస్సలు చల్లారడం లేదు. చలపతిరావు చేసిన కామెంట్స్ పై సినీ ప్రముఖులతో సహా మహిళా సంఘాలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తన తప్పు లేదని యాంకర్ రవి వీడియో రూపంలో తెలిపాడు. అయితే ఈ మధ్య యాంకర్ రవిపై నెగిటివ్ టాక్ ఎక్కువైంది. పటాస్లో కూడా యాంకర్ శ్రీముఖితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. చలపతిరావు వ్యాఖ్యలు అవి రవికి చుట్టుకోవడంపై యాంకర్ శ్రీముఖి స్పందించారు. చలపతిరావు మాటలు ముమ్మాటికి తప్పే. లైవ్ గా జరుగుతున్న ఆడియో ఫంక్షన్ లో స్టేజ్ మీద ఉన్న యాంకర్లకు ఇతరులు ఏం మాట్లాడుతున్నారో వినిపించదు. కొన్ని సాంకేతిక సమస్యలు ఉంటాయి. దీనివల్ల రవి చలపతిరావు మాటలు విని ఉండకపోవచ్చు. గతంలో ఇలాంటి సమస్య నాకు ఎదురైంది. కానీ చలపతిరావు వ్యాఖ్యల విషయంలో మాత్రం రవికి నేను సపోర్ట్ చేయలేను అని శ్రీముఖి చెప్పారు. అలానే రవి ఎప్పుడూ కూడా తనతో చెడుగా ప్రవర్తించలేదని, రవితో పటాస్తో పాటు చాలా షోస్ ఆడియో వేడుకలు కలిసి చేశానని, కానీ ఎప్పుడూ కూడా తనతో చెడుగా మాట్లాడడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చేయలేదని, ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే రవితో కలిసి పని చేయడం ఆపేసేదాన్నని, రవితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని, అందుకే అతనితో కలిసి పని చేయడానికి ఇష్టపడుతున్నానని చెప్పారు యాంకర్ శ్రీముఖి.